వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తి ఆర్ఎస్ సామాజికవాదుల ఆధ్వర్యంలో అంబేద్కర్కు ఘన నివాళులు. గుత్తి ఆర్ఎస్ సామాజికవాదుల ఆధ్వర్యంలో 75వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఘనంగా రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మరియు రాజ్యాంగ రచన కమిటీ సభ్యులకు పూలమాల వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ భారతదేశ పుణ్య భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అన్ని మతాలకు, అన్ని సామాజిక వర్గాలకు సమాన స్వేచ్ఛ చట్టాలను అందించిన మన రాజ్యాంగం యొక్క విలువలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిఎం భాషా, కెఎం రంగనాయకులు, భీమలింగ, వరదరాజులు, అరుణ్, శేక్షావలి, శివనారాయణ, వెంకటేష్, రంగయ్య, బేతపల్లి సర్పంచ్ ఆంజనేయులు, ప్రకాష్, వరం టీచర్, సయ్యద్, హైదర్ వలి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కొనసాగిస్తాం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాలను కొనసాగిస్తాం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాలను జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగం ఈ రోజుకు 1949వ సంవత్సరము నవంబర్ 26వ తేదీన భారత రాజ్యాంగ ముసాయిదాను రాసి ఈ భారతదేశ భవిష్యత్తును మన భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి చేతికి, అలాగే బాబు రాజేంద్ర ప్రసాద్ గారి చేతికి అందించినటువంటి ఈ సందర్భంగా భారతదేశం మొత్తం మీద సంస్థాగత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. భారత రాజ్యాంగ దినోత్సవంగా మనం పిలుచుకుంటున్నాము. ఈరోజు ముఖ్యంగా భారత రాజ్యాంగం ముఖ్య ఉద్దేశాలు మన మిత్రుడు చెప్పినట్లు సమానత్వము, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వము, తర్వాత ప్రాథమిక హక్కులతో కూడినటువంటి అనేక హక్కులు ఈ భారతదేశానికి అందించి ఈ రాజ్యాంగం ఈ విధంగా ఉండాలి, ఈ చట్టం ఈ విధంగా ఉండాలి అని చేసి మొత్తం భారమంతా తన మీదే వేసుకొని మన భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించినాడు. అంతకుముందు ఉన్నటువంటి కమిటీ 7 సభ్యులతో ఉన్నటువంటి ఈ కమిటీలో కొంతమంది అనారోగ్యం కారణమైతేనేమి, వ్యక్తిగత కారణాల వల్ల అయితేనేమి ఆ యొక్క కమిటీ కంటే రచనా కమిటీకి దూరం కావడము, అందరూ వ్యక్తిగత కారణాల వల్లనైతేనేమి ఈ విధంగా మొత్తం అందరూ ఆ యొక్క బాధ్యతలను తప్పుకున్నప్పటికీ భారత రాజ్యాంగం పట్ల ఈ యొక్క భారతదేశ ప్రజల పట్ల అంచెలంచెలైనటువంటి విశ్వాసము, వాళ్ళ వెనుకబడినటువంటి విధానాన్ని ఆత్మావనం చేసుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎలాగైనా ఈ భారతదేశానికి మంచి భవిష్యత్తును ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో రాత్రనక పగలనక కష్టపడి అన్నము ఆహారం లేకున్నట్ల నిద్రాహారాలు మాని ఈ భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. అప్పట్లో అనేక ఆర్టికళ్ళు 25 ఆర్టికల్ 484 ఆర్టికళ్ళు, అప్పట్లో 395 ఉన్నాయి, ఇప్పుడు 484 అయినాయి. 22 భాగాలు, తర్వాత 8 ఆర్టికల్స్గా ఈ యొక్క రాజ్యాంగాన్ని రూపొందించి దాదాపు 2 సంవత్సరాల పైన అతను నిర్విరామంగా కృషి చేసి తన శక్తినంతను ధారపోసి ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని మనకు అందించడం జరిగింది. అందులో ముఖ్యంగా చదువుకునే హక్కు ఉంది, ఆస్తి హక్కు ఉంది, మత స్వేచ్ఛ ఉంది, వ్యక్తి స్వేచ్ఛ ఉంది. ఇవన్నిటి కలిపి మనకి ఇవ్వడం వల్లనే ఈరోజు మనము ఏమైనా నష్టం జరిగింది, ఒక వ్యక్తి మీద దాడి జరిగిందన్నా కానీ మనం పోరాటం చేయడానికి మనం కోర్టును ఆశ్రయిస్తున్నాం. కాబట్టి ఇన్ని రకాలుగా మనకు అన్ని హక్కులు కల్పించినటువంటి భారత రాజ్యాంగ నిర్మాతగా ఈరోజు మనము బాబాసాహెబ్ అంబేద్కర్ని గౌరవించుకోవాలి, సత్కరించుకోవాలి, మనం స్మరించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి మిత్రులారా, ఈరోజు 1949 నుంచి 26 నవంబర్ 26 నుంచి ఈరోజు మనము రాజ్యాంగ దినోత్సవాన్ని
భవిష్యత్తులో మన ఆశా దినోత్సవంగా సంబరాలుగా జరుపుకోవడానికి మనమంతా సహకరించాలని ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ నా యొక్క సామాజిక ఉద్యమాలను తెలియజేసుకున్నాం. జై భీమ్, జై భారత్. భారతదేశంలో అన్ని దేశాల పరంగా అన్ని రాజ్యాంగాలు ఎలా ఉన్నాయో మనకు తెలియదు, కానీ భారతదేశంలో ఎస్పెషలీ ఈ 76వ అంటే ఆమోదంగా అంటే రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీగా మనం ఏ విధంగా చేసుకుంటున్నాము. దాని ప్రత్యేకత ఏమంటే రాజ్యాంగంలో మనకి కొన్ని ఏవైతే అవసరం ఉన్నాయో అంటే అన్ని వర్గాల వారికి కులమత భేదాలు లేకుండా ఏవైతే అవసరం ఉన్నాయో అవి పొందుపరిచి సమానత్వాన్ని కలగజేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు రాజకీయంగా కానీ అంటే విద్యా వ్యవస్థలో కానీ సామాజిక వ్యవస్థలో కానీ మార్పు వచ్చిందంటే ఖచ్చితంగా రాజ్యాంగం మనకి ఇచ్చిన ఏ విధంగా అయితే ఉందో దాన్ని ఫాలో అవుతున్నాము. కాబట్టి ఇంతవరకు అన్నీ కూడా మనకి సక్రమంగా జరుగుతున్నాయి. ఎస్పెషల్లీ సమానత్వం అనేది ఏ విధంగా తీసుకొస్తున్నారంటే ఇది ఇలా ఉండాలి అని సమానత్వాన్ని ఖచ్చితంగా బోధించిన ఆయనకు మాత్రము ఎల్లవేళలా మనం కృతజ్ఞత కలిగి ఉంటామని మాత్రం ఖచ్చితంగా చెప్పుకుంటున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రాజ్యాంగంలో ఏ విధంగా ఉంటాయి అంటే ఏ విధంగా మనం కొనసాగించాలి, ఏ విధంగా ఉండాలి అనే మాత్రం ఖచ్చితంగా నేర్పించిన ఏకైక గురువు ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని సగర్వంగా చెప్పుకుంటూ ఆయన ఇచ్చిన సమానత్వం, స్వేచ్ఛ, సేవా దృక్పథం అన్నీ కూడా మేము ఖచ్చితంగా అలవర్చుకుంటూ భవిష్యత్తులో కూడా మేము అన్ని విధాలుగా ఆయన రాజ్యాంగాన్ని ఒక బైబుల్గా, ఒక భగవద్గీతగా, ఒక పురాణంలో మేము ఖచ్చితంగా దాన్ని పాటిస్తూ ముందుకు సాగుతామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి పెద్దలకి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.